ఇంకా తక్కువే తాగుంటారు. కానీ ఆదాయం ఈ రోజులు పక్కకు పోయింది. ఇవాళ రాష్ట్ర ఖజానాలోకి వస్తుంది మేము అవలంబిస్తున్నటువంటి పాలసీల వల్ల. నేను అదే చెప్పాను అధ్యక్ష, మా సంపద సృష్టి వేరు, వాళ్ళ సంపద సృష్టి వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. మా బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. మా సంపద సృష్టి సమాజం కోసం, ప్రజల కోసం, వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం, ప్యాలెస్ల కోసం, ఎస్టేట్ల కోసం అధ్యక్ష. ఇక రెండవది, మేము బలమైన కూటమిగా ఉన్నాం అధ్యక్ష. ఈ బలమైన కూటమిని చూసి తెగ బాధపడిపోతూ ఉంటారు అధ్యక్ష మిత్రులు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి పనిని కూడా సమర్థిస్తూ వస్తూ ఉంటే, మోడీ గారు ఢిల్లీ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఆ పత్రికలు అయితే లేనిపోని వార్తలన్నింటినీ కూడా రాసి ఏదో జరిగింది, జరిగిపోయింది, జరిగిపోతుంది అన్నటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష, ఈ బంధం చాలా దృఢమైనది. ఎందుకనంటే దీని పునాదులు స్వార్థం మీద లేవధ్యక్ష. దీని పునాదులు ఈ సమాజ శ్రేయస్సు మీద ఉన్నాయి అధ్యక్ష. దీని పునాదులు ఈ రాజకీయ స్వార్థం కోసం కాదు అధ్యక్ష, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు అధ్యక్ష, ప్రజా ప్రయోజనాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజం అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడినటువంటి కూటమి అధ్యక్ష. ఇది ఖచ్చితంగా ఈ బంధం మరింత దృఢపడుతుంది, మరింత బలంగా ఎదుగుతుంది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడి నుంచి వాకౌట్ చేసిన రూమ్ లో కూర్చున్నటువంటి మా మిత్రుల చెవులను వినాలని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, మేము ఏం చేస్తున్నాం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గురించి 2 మాటలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ మేము వచ్చిన తర్వాత చర్చ మొదలైంది అధ్యక్ష. ఎందుకంటే మా కేటాయింపుల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అధ్యక్ష. ఏంటి మూలధన వ్యయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్? నేను నా బడ్జెట్ లో చెప్పినట్టు అధ్యక్ష, ఒక రైతు పొలం కొనడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ పొలంలో బోర్ వేయడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఆ బోరు కరెంటు కనెక్షన్ ఖర్చు పెట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ప్రాజెక్టు కట్టడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చేసిన, నాగావళి వంశధార లింక్ చేసిన, లేకపోతే రాయలసీమలో హంద్రీ నీవా చేసిన, లేకపోతే గాలేరు నగరు చేసిన, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లే అధ్యక్ష. దీంట్లో నిరర్ధకమైనటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి అధ్యక్ష. ఋషికొండ ప్యాలెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎవరికి ఉపయోగం అధ్యక్ష? దానివల్ల విలాసవంతమైన జీవితం గడపడానికి ఆనాటి పాలకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది, కానీ ప్రజలకు కానీ, సమాజానికి కానీ, రాష్ట్రం కానీ ఉపయోగపడేటువంటిది లేదు అధ్యక్ష. మేము ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ అధ్యక్ష, నేను పదే చెప్తా ఉంటా అధ్యక్ష. ఒక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ని మేము 1600 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఈ సమాజానికి 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చేకూర్చింది అధ్యక్ష. ఇది అధ్యక్ష సంపద సృష్టి అంటే. మాకు రాలేదు అధ్యక్ష, ప్రజలకు వెళ్ళింది అధ్యక్ష. ప్రభుత్వానికి భారమైన 44,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అధ్యక్ష. రాయలసీమ ప్రశాంతంగా ఉంది అధ్యక్ష. అంతకుముందు జిల్లాలు కొట్టుకునేవి అధ్యక్ష. కర్నూలు నుంచి 2 టీఎంసీల డైవర్షన్ కావాలని మేము అడిగితే కర్నూలులో ధర్నాలు జరిగేవి. ఇవ్వాలని మేము, ఇవ్వకూడదని వాళ్ళు ధర్నాలు చేసుకునేటువంటి పరిస్థితి. కృష్ణా డెల్టా వర్సెస్ రాయలసీమ జరిగేది అధ్యక్ష. డెల్టా నీళ్ల మీద హక్కు డెల్టాకే ఉంది, మీరు కాదు అనేటువంటిది జరిగేది అధ్యక్ష. అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన మన మధ్య ఇన్ని విద్వేషాలు కలుగుతున్నటువంటి తరుణంలో ఒక్క ప్రాజెక్టు కడితే రాష్ట్రం సుభిక్షంగా మారిపోయింది, ప్రశాంతంగా మారిపోయింది, విద్వేషాలు వైషమ్యాలు పోయాయి అధ్యక్ష.